సాధారణంగా దొంగ బాబాలు గాల్లో చేతులు తిప్పుతూ బూడిద సృష్టిస్తారు. కానీ సంపద సృష్టిస్తానని చెప్పి గాల్లో చేతులు తిప్పకుండానే బూడిద సృష్టిస్తే అతడిని ఏమనాలి? చంద్రం బాబా అనాలి. లేకపోతే మరేంటి సార్? 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో 3,63,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 2 ఏళ్లలోనే ఒక్కో కుటుంబం నెత్తిన 2,27,000 రూపాయల అప్పుల గుదిబండ వేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 12,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలను పారిపోయేలా చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలని గాలి మాటలు చెప్పి 2 ఏళ్లలోనే 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడేలా చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? 2 ఏళ్లలోనే జిఎస్డిపి నిష్పత్తి దారుణంగా పడిపోయేలా చేశారంటే చివరకు మనకు మిగిలేది బూడిద కాక మరేంటి? చంద్రబాబు అసమర్థ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతున్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో మళ్ళీ అవే గాలి ప్రచారాలు చేస్తున్నారు. ఆఖరికి పోలవరంలో తన అవినీతి, తప్పుడు నిర్ణయాలు, అసమర్థత అన్నీ తీసుకొచ్చి గత జగన్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరంపై బూడిద పార్టీ అధినేత ఏమన్నారు, దానికి గతంలో జగన్ గారు ఇచ్చిన కౌంటర్ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు, కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, ఎలా కట్టాలో తెలియదు, ఏది ముందు కట్టాలో తెలియదు. అయినా బూడిద పార్టీ అధినేత ఇప్పటికే ఈ 2 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన, జగన్ గారి పైన నిందలు వేస్తూనే ఉంటారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందంటే కారణం బూడిద పార్టీ అధినేతని ప్రపంచం మొత్తానికి తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అదే మాట మాట్లాడతారు. పైగా అప్పుల గురించి కూడా మాట్లాడారు ఈరోజు బూడిద పార్టీ అధినేత. ఏం మాట్లాడారు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 3,20,000 కోట్లు, 3,30,000 కోట్ల వరకు అప్పులు చేస్తే దాన్ని చూపిస్తూ దాన్ని 9 లక్షల కోట్లని, రామోజీరావు ఇప్పుడు ఆత్మగా మారిపోయినారు కదా పాపము, ప్రేతాత్మ గతంలో ఏం రాసింది 14 లక్షల కోట్ల అప్పులని, జగన్మోహన్ రెడ్డి గారు రుణకంఠుడని, ఇలా రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు కదా. మా చంద్రబాబు నాయుడు గారు బూడిద పార్టీ అధినేత ఈ 2 ఏళ్ల కాలంలో ఎంత అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని బూడిదలో ముంచేశారని చెప్పడానికి కొన్ని చూపిస్తాను సార్ నేను. ఒక్కసారి చూడండి. కేవలం 24 నెలలు అంటే 2 ఏళ్లలో బూడిద పార్టీ అధినేతకు అధికారం అప్పగిస్తే ఆయన చేసినటువంటి అప్పులు ఇది సార్. ఈ రాష్ట్రానికి బూడిద కాక ఇంకేం మిగులుతుంది? 24 నెలలు అంటే 2 ఏళ్ళు. బడ్జెట్ అప్పులు 2,02,615 కోట్లు. అమరావతి పేరుతో సెపరేట్ అప్ ఇది. దేశంలో ఏ రాష్ట్రానికి ఉండదు, ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మన బూడిద పార్టీ అధినేత గారు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. 47,387 కోట్లు. కార్పొరేషన్ అప్పులు 1,13,404 కోట్లు. మొత్తం అప్పులు 3,63,406 కోట్లు. ఇక బూడిదగాకి ఇంకేం మిగులుతుంది రాష్ట్రానికి? నెక్స్ట్ ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఒకసారి చూడండి సార్. 24 నెలల్లో బూడిద పార్టీ అధినేత గారు అవకాశం ఇస్తే చేసినటువంటి అప్పు, సంపద సృష్టిస్తానని 3,63,406 కోట్లు. నెలకు బూడిద పార్టీ అధికారంలోకి వచ్చాక నెలకు చేస్తున్నటువంటి అప్పు 15,141 కోట్లు సార్. ఒక రోజుకు చేస్తున్న అప్పు 497 కోట్లు సార్. ఒక గంటకు చేస్తున్నటువంటి అప్పు 20 కోట్లు సార్. ఒక నిమిషానికి చేస్తున్నటువంటి అప్పు 34 లక్షలు సార్. ఒక నిమిషం గడవాలంటే ఈ రాష్ట్రానికి 34 లక్షల రూపాయలు అప్పు చేయాలి. అంత దౌర్భాగ్యపు పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఇంకా ఉన్నాయి చాలా. ఒక్కో కుటుంబం పైన ఈ 2 ఏళ్ల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మన మోపినటువంటి భారం ఒకసారి చూడండి. 3,63,406 కోట్ల రూపాయలు అప్పు. రాష్ట్రంలో మొత్తం ఉన్న కుటుంబాలు 1,60,00,000. ఒక్కో కుటుంబంపై సగటు అప్పు 2,27,129 రూపాయలు సార్. 2,27,000 రూపాయలు ఒక్కో కుటుంబం పైన ఈ 2 ఏళ్ల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబం నెత్తిన మోపినటువంటి అప్పు. ఇక ఆ కుటుంబానికి మిగిలేది బూడిదగాక ఇంకేం మిగులుతుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు ఎంత అన్న దానిపైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే రామోజీరావు గారు, పురంధేశ్వరి గారు, ఇక ప్రపంచ ఆర్థికవేత్త చాలామంది ఉంటారు మన టీడీపీకి సంబంధించి, యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళందరూ చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి.
అని అబద్ధం చెప్పారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి అప్పులన్నీ తీసుకొచ్చి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి అప్పులన్నింటినీ తీసుకొచ్చి, ఆ తర్వాత చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దారు చంద్రబాబు నాయుడు గారు. కానీ నిజానికి ఎంత అప్పు చేశారయ్యా అంటే, అసెంబ్లీ సాక్షిగా అవే నాలుకలు ఏం చెప్పాయో ఒకసారి చూపించండి సార్. పచ్చ నాలుకలే, నిజం ఒప్పుకోవాలి, అసెంబ్లీలో అబద్ధం చెప్పకూడదు కదా, రికార్డెడ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి సార్ ఒకసారి, మీకు మార్క్ చేసిన నెంబర్ కనిపిస్తోందా? 3,32,671 కోట్లు. కేవలం 3,32,671 కోట్లు అప్పు చేస్తే 14 లక్షల కోట్లు అప్పులని చెప్పారు. ఇక్కడ రాశారు నీట్గా, వాళ్ళ ప్రభుత్వంలోనే అసెంబ్లీలో ఇచ్చింది. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఈవెన్ ఇఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఇన్క్రీజ్ ఈజ్ టు బి ట్యూన్ 3,32,671 కోట్లని వాళ్ళే రాశారు క్లియర్గా. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారట. మరి ఎల్లోగా ఉందా, వైట్గా ఉందా చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు తోమాటి మాధవరావు గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ తోమాటి మాధవరావు గారు, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం, చంద్రబాబు 2 ఏళ్ల పాలన తరువాత కూడా మీ పార్టీ, మీ ప్రభుత్వం గతంలో ఏదో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, దాన్ని ఇప్పటికీ సరిదిద్దుతున్నామని మాట్లాడుతున్నారు. నిజానికి అంతటి ఆర్థిక విధ్వంసం 5 ఏళ్లలో మీరు సృష్టించారా? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆయనకి ఎంతవరకు వీలైతే అంతవరకు అప్పులు తీసుకొచ్చేశారు. ఇక మళ్ళీ అప్పు పుట్టే పరిస్థితి కనిపించట్లేదని చెప్పి క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఏదో ఒకటి ప్రజల ముందుకెళ్ళి ఏదో బేదేడుపులు ఏడవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపిస్తూ ఉంది. నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రం విభజన జరిగినప్పుడు మనకు వచ్చిన అప్పు 69,000 కోట్లు. 69,000 కోట్ల అప్పుతో వీళ్ళు రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టినప్పుడు వీళ్ళు మొత్తం 5 సంవత్సరాల్లో చేసిన అప్పు దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు చేశారంట 2019 దిగిపోయే నాటికి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రం పూర్తిగా ఆదాయం పడిపోయినా కూడా ఆ 5 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు వైపులా నడుపుకుంటూ కూడా 3,32,000 కోట్లు అని చెప్పి క్లియర్గా గణాంకాలు నేను అడిగిన క్వశ్చన్కే కౌన్సిల్లో వీళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. కానీ అక్కడ కోవిడ్ పరిస్థితులు ఉండి 5 సంవత్సరాలకి అంత అప్పు తెచ్చి అంత సంక్షేమం అంత అభివృద్ధి చేసినా కూడా ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఏ అభివృద్ధి లేదు, ఏ సంక్షేమం లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా 3,63,000 కోట్లు అప్పులు తెచ్చుకొని ఈరోజు కూడా ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడంటే, ఈరోజు అసెంబ్లీలో ఏమో 6,60,000 కోట్లు అప్పు ఉంది రాష్ట్రానికి అని చెప్పి మొన్న మాకు ఆన్సర్ ఇచ్చారు. ఈరోజు ఏమో మళ్ళీ 9,60,000 కోట్లు అప్పులు చేశారని చెప్పి మళ్ళీ ఈరోజు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అప్పు కూడా మనమే చేసామని చెప్తున్నాడు. 14-19 మధ్యకాలంలో వీళ్ళు చేసిన అప్పు కూడా మేమే చేసామని చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో అప్పులు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడా? 7 సంవత్సరాలు మీరు చేసిన అప్పులే దాదాపు 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల అప్పులు మీరు చేసి అవి మొత్తం మేము చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి వాళ్ళని ఎంత అసలు ఎలా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పెట్టాడంటే రాష్ట్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నాడా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లెక్కలేమీ లేదా చంద్రబాబు నాయుడు గారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న అప్పులన్నీ మీ ప్రభుత్వం పైన వేయలేదా అంటున్నా. అదే సార్, విభజన జరిగిన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి విభజన జరిగే వరకు మనకు ఉన్న 69,000 కోట్లే సార్ మనకు వచ్చింది విభజనలో. ఈ 69,000 కోట్లు ప్లస్ ఈయన చేసిన 3 లక్షల కోట్లు, మళ్ళీ ఇప్పుడు చేసిన 3,63,000 కోట్లు, మా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది 3,32,000 కోట్లు అయితే సంక్షేమానికే డీబీటీ ద్వారానే 2,72,000 కోట్లు స్ట్రైట్ ప్రజలకు ఇచ్చాడు సార్ ఆయన. రెండో విషయం, వీళ్ళు చేసిన 3 లక్షల కోట్లు అంతకుముందు 69,000 కోట్లకు అప్పుకి వడ్డీ కట్టారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఒక్క రూపాయి మిస్యూజ్ జరగలేదు. క్లియర్గా కనపడతా ఉంది మనం తెచ్చిన అప్పు ఎక్కడికి పోయింది అనేది. మేము మొన్న ఇప్పుడు 6 నెలల నుంచి అడుగుతా ఉన్నాం సార్, మీరు ఈ 2 సంవత్సరాలు తెచ్చిన 3,63,000 కోట్ల అప్పు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? ప్రజా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఏది లేనప్పుడు మరి డబ్బులను ఎక్కడికి వెళ్ళి సార్ అని అడిగితే ప్రజలు నిలదీస్తూ ఉన్నారు, ప్రతిపక్షం నిలదీస్తూ ఉంది. కాబట్టి ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి, ఏదో శ్వేతపత్రం, వైట్ పేపరు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అంటే కేవలం ఎయిర్పోర్ట్ నిన్న ఓపెనింగ్ అయిన తర్వాత
వాళ్ళు ఎలా కేంద్రానికి సాష్టాంగపడ్డారు, మోదీ గారిని ఏ విధంగా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు, ఏ రకంగా పొగుడుతున్నారంటేనే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ యొక్క రాష్ట్రంలో పరిపాలన పరిస్థితి అర్థమయ్యే వాళ్ళు ఈరోజు మోడీ గారిని పొగడడానికి, ఎందుకంటే నేను క్లియర్గా ఒక్క విషయం ప్రజలందరూ ఈ రోజు ఈ నేను చెప్తాను, ఒక్క విషయం నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ ఇది క్లియర్గా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సార్. ఎందుకంటే 2014 నుంచి 2018 దాకా మోదీ గారిని పొగిడింది వీళ్ళే. అప్పుడు ఇట్లాగా సాష్టాంగపడి సాగిలపడి అభివృద్ధి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. 2018-19 మధ్యలో 1 ఇయర్ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు తిట్టిన తిట్లు మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ సాక్షిగా ఎవరు తిట్టలేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా మళ్ళీ ఈ 2 సంవత్సరాలు గతంలో పొగిడారు, తిట్టారు, మళ్ళీ పొగుడుతున్నారు. కానీ నేను ఈ విషయం ప్రజలను గమనించమని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2014-19 ప్రతిపక్షంలో కానీ 19-24 అధికార పక్షంలో కానీ మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ ఏ రోజు కూడా మోదీ గారిని ఆ రకంగా పొగిడింది లేదు, అలా అని చెప్పి వీళ్ళు తిట్టిన విధంగా తిట్టింది లేదు. ఆయన రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కేంద్రంతో మా సంబంధాలు ఓన్లీ అభివృద్ధి పరంగానే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉంటాయి తప్ప మాకు ఏది మేము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు ఎటువంటి సంబంధాలు ఉండవు, రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పని గ్లోబల్ సమ్మిట్ వైజాగ్లో జరిగిన మీటింగ్లో ప్రజలందరూ సాక్ష్యంగా ఆయన చెప్పాడు. ఓకే, పరిపాలన చేసే వాళ్ళు ఎలా ఉండాలి, ముఖ్యమంత్రులు అనేవాళ్ళు స్టేబుల్గా ఉండాలి, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించుకొని రాష్ట్రాన్ని నిధులు తెచ్చుకోవాలి, కానీ అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకోవడం, అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకోవడం తెలుగుదేశం నైన్స్ అని చెప్పి నేను తెల్లమైందని చెప్పి నేను అందరూ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అసలు బీజేపీని ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు పర్సనల్గా కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు, ఎవరు తిట్టలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ గమనించండి ఇది ఎందుకు ఈ విధంగా ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి అది కూడా గమనించాల్సింది నేను కోరుతా ఉన్నా. నిన్న ఎయిర్పోర్ట్ల విషయానికి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తెచ్చాం అసలు అది ప్రైవేట్ అండి, పీపీపీ అండి. అది పీపీపీ మోడ్లో గత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ల్యాండ్ 2300 ఎకరాలు సేకరించి దాని పర్మిషన్లు తెచ్చి దాన్ని పీపీపీ మోడ్లో ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ప్రైవేట్ కంపెనీ ఈరోజు ఓపెన్ చేసింది. ₹1 2014-19 మధ్యలో కానీ 2024-26 మధ్యలో కానీ ఈ మీ టీడీపీ ప్రభుత్వం హయాంలో ₹1 నిధులు కేటాయించాల. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ ఏరియాలో పెట్టిన ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తే మీరు దాన్ని ఓపెనింగ్ చేసుకుని 100 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు డబ్బులు కట్టుకుంటా ఉన్నారు, మేము తెచ్చామని. ఇది క్లియర్గా అడుగుతా ఉన్నా. ఏవియేషన్ మినిస్టరు గత 5 సంవత్సరాలు 14-19 మధ్యకాలంలో ఏపీ నుంచే ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు ఏవియేషన్ మినిస్టర్ ఏపీ నుంచే ఉన్నాడు. మీరు ఆ ఎయిర్పోర్ట్ మేము తెచ్చామని మాట్లాడుతున్నారు కదా. మరి విజయవాడ ఎయిర్పోర్ట్ మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయితే ఈ రోజు వరకు విజయవాడ టెర్మినల్ కట్టలేకపోయింది ఏవియేషన్ మినిస్టర్ ఏపీ నుంచి ఉండి కూడా అని చెప్పి అడుగుతా ఉన్నా. అది నిజం కాదా? రెండోది నెల్లూరు ఎయిర్పోర్ట్ నెల్లూరు ఏదైతే ఎయిర్పోర్ట్ ఆగిపోయింది దగదర్తి ఎయిర్పోర్ట్ ఇంతవరకు అతిగతి లేదు. ఒంగోలు ఎయిర్పోర్ట్ అతిగతి లేదు. కుప్పం ఎయిర్పోర్ట్ అతిగతి లేదు. తీసుకొచ్చాడని చెప్పి అడుగుతా ఉన్నాను. కుప్పం కూరగాయలు ఇప్పుడు పోవట్లేదా కార్గో విమానాలు? ఒక్క ఎయిర్పోర్ట్ సార్ అంత మాట అనేసారు. ఎయిర్పోర్ట్ కూడా సీఎం గారి సొంత నియోజకవర్గం సార్, సీఎం గారి సొంత నియోజకవర్గం మీరు చూసారో లేదో అక్కడికి వెళ్ళి ఒకసారి పరిశీలించి మాట్లాడాలి. అక్కడ నుంచి కుప్పం నియోజకవర్గ ప్రజలు పండిస్తున్నటువంటి కూరగాయలు విదేశాలకు కార్గో విమానాలలో వెళుతూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. ఆయన ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కూడా చేశారు. సార్ మేము మీకు చెప్తా ఉన్నా, ఎయిర్పోర్ట్ మీరు కుప్పం దాకా పోయారు. కుప్పం మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సార్. కుప్పం రెవెన్యూ డివిజన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన అక్కడ 7 సార్లు 8 సార్లు పోటీ చేసినా కనీసం మున్సిపాలిటీ చేసుకోలేదు, రెవెన్యూ డివిజన్ చేసుకోలేదు. ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్కడ తెచ్చి కడతారు సార్? మున్సిపాలిటీ సామెత ఉంది కదా సార్, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు లోకం అని చెప్పేవాళ్ళకి అలా ఉంది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, వీళ్ళ ఫెయిల్యూర్స్ బయటికి రాకుండా, ఈ శాంతి భద్రతల సమస్యలు బయటికి రాకుండా, వీళ్ళు ఏదైతే నీటు దాంట్లో వీళ్ళు బాధ్యులే, డిఎస్సి వీళ్ళు బాధ్యులే, ఏదైతే వీళ్ళ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఈ రోజు వాటన్నిటిని దారి మళ్లించడానికి, వాటిని కప్పిపుచ్చడానికి ఈ రోజు వీళ్ళు డ్రామా తీసుకొచ్చారు. ఈరోజు 2 గంటల ప్రెస్ మీట్ పెడితే ఆయన ఎప్పుడో 1980 నుంచి మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా సార్, 1980 నుంచి మాట్లాడే మీరు, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు? ఎప్పుడు ఎయిర్పోర్ట్ కట్టలేదు సార్. ఈ 4 సార్లు సీఎం అయితే ఏ ఒక్క ఎయిర్పోర్ట్ అని హయాంలో తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. పోతే ఇంకొకటిసారి క్లియర్ గమనించాల్సింది, మీరు వీళ్ళు పీపీపీ అంటున్నారు కదా, ఎయిర్పోర్ట్ పీపీపీలు అంటే ఏంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచే పీపీపీకి ఇస్తే వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టారు. కానీ ఈ రోజు వీళ్ళు చేస్తుంది ఏంటంటే
రామాయపట్నం పోర్టు 5,000 కోట్లతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆ ఎయిర్పోర్ట్ని పీపీపీ అని చెప్పి 1,500 కోట్లకి వీళ్ళు అమ్ముకోవాలని చూస్తా ఉన్నారు సార్. Right. అసలు పీపీపీ అంటే ఏంది? వీళ్ళ విధానంలో పీపీపీ అంటే ఏంటి సార్? ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు కలిపి ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవటమే పీపీపీ అని చెప్పి నేను చెప్తా ఉన్నా సార్. Yes, ప్రభుత్వ yes. ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయడమే ఇలా పీపీపీ అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ సార్ నేను అడుగుతున్నా, ఏదైతే నవయోగ వాళ్ళు పీపీపీలో నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టు కట్టారో దాన్ని అదానికి అమ్ముకున్నారు సార్. వాళ్ళు ఏం ఊరికి లేదు, అదానికి అమ్ముకున్నారు. అవును. అలాంటిది ప్రజల సొమ్ము పెట్టి అప్పులు తీసుకొచ్చి 5,000 కోట్లు పెట్టి రామాయపట్నం పోర్టు కడితే ఈ పోర్టుని 1,500 కోట్లకి మీరు ఎలా అమ్ముకుంటారని అడుగుతా ఉన్నాను నేను. మిగతా 3,500 కోట్లు ఎవరు భరించాలి? ప్రజలు భరిస్తారా? ప్రభుత్వం అంటే ప్రజలే కదా దానికి జవాబుదారి. కాబట్టి మేము క్లియర్గా అడుగుతున్నాం, వీళ్ళు ఏదైతే ఇంకొక నిమిషం సార్ అయిపోయింది. ఏదైతే వీళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉన్నారో, పోర్ట్లు అమ్ముకుంటా ఉన్నారో, ఫిషింగ్ హార్బర్లు అమ్ముకుంటా ఉన్నారో, ఎయిర్పోర్ట్లు అమ్ముకుంటా ఉన్నారో, వైజాగ్లో భూములు అమ్ముకుంటా ఉన్నారో, వీటన్నిటి వైఫల్యాలు శాంతి భద్రత సమస్యలు మొత్తాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వైట్ పేపర్లు అని చెప్పి అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటున్నారు సార్. ఏదైతే వైజాగ్లో 99% ఇచ్చారో తమ భూములు ఒక్క కంపెనీ కూడా ఈ రోజు వరకు కొబ్బరికాయ కొట్టలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఎందుకు కొబ్బరికాయ కొట్టలేదని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. అవి మాత్రం భూములను దారాదత్తం చేసి వీళ్ళకి రావాల్సిన కమిషన్లు తీసేసుకొని ఒక్క కంపెనీ కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టలేదు అక్కడ. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు మొత్తం ఈరోజు ప్రైవేట్ కంపెనీలు దారాదత్తం చేయడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళు ఇవాళ ఒక కార్యక్రమాన్ని 400 కోట్లు 300 కోట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఏది యోగా కూడా 400 కోట్లు పెట్టారు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్వహణ చేత కాదు, పోర్టుల నిర్వహణ చేత కాదు, ఎయిర్పోర్ట్ నిర్వహణ చేత కాదు, ఈ ప్రభుత్వానికి ఏం చేతో శాంతి భద్రతల నిర్వహణ చేత కాదు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటూ ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని చెప్పి నేను సందర్భం తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని చెప్పినా, మీ మీడియాలు ఎంత మీరు మీ మీడియాలో సపోర్ట్ పెట్టుకొని మీరు ఎన్ని అబద్ధాలు ఎన్ని గంటలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. రైతులు ఈరోజు రోడ్డుని పడి అల్లాడిపోతా ఉన్నారు. ఈరోజు పొగాకు రైతులు, మామిడి రైతులు, వరి రైతులు, జామాయిల రైతులు అన్ని రకాలుగా అగ్రికల్చర్ నిర్వీర్యం చేసి ఈరోజు ఈయనే చెప్తా ఉన్నాడు, అగ్రికల్చర్ గ్రోత్ లేదంట, అగ్రికల్చర్ పడిపోయింది అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన డిబేట్లో, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే డేటా చూపించాడు. ఈరోజు అగ్రికల్చర్ ఎందుకు పడిపోయిందని అడుగుతున్నాను నేను. ఎందుకు పడిపోయింది అగ్రికల్చర్? కేవలం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. రైతుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నిన్న మరి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఏమని? పొగాకు రైతులకంట 50,000 వడ్డీ లేని రుణం ఇస్తారంట. ఈరోజు ఒక బ్యారన్కి 5 లక్షల్లో పెట్టుబడి అయితే 2 లక్షలు లాస్ వచ్చే పరిస్థితుంది. కర్ణాటకలో 36,000 రూపాయలు పొగాకు కొంటా ఉంటే ఆంధ్రాలో 16,000 ఎందుకు కొంటున్నారు? మామిడికాయలు కర్ణాటకలో 17 రూపాయలు ఇస్తే ఇక్కడ 5 రూపాయలు ఇస్తారు. కేవలం సిండికేట్ అయిపోయి అన్ని కంపెనీల్లో కుమ్మక్క అయిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మొత్తం జామాయిలు, ఐటీసీ కంపెనీలన్నీ కుమ్మక్క అయిపోయి వీళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయి ఈరోజు వ్యవసాయం నిర్వీర్యం చేసి రైతుల భూముల్ని, రైతులు వ్యవసాయం మానేస్తే ఆ భూములన్నీ ప్రైవేట్ కంపెనీలకి కొనుక్కోవచ్చు. వాళ్లే వ్యవసాయం మానేసి ఊళ్ళో పెట్టిపోతారు. ఆ భూములు ప్రైవేట్ కంపెనీలు దారాదత్తం చేసిన దుర్మార్గం కుట్రతోటి ఈ 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం నిర్వీర్యం చేసింది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్. రైట్. రామ్నాథ్ గారు, పోలవరం నుంచి ఆర్థిక పరిస్థితి వరకు, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం వరకు ఈరోజు మొత్తం మీరు ఆ ప్రజెంటేషన్ అంతా గమనించుంటారు. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈశ్వర్ గారు, మీకు, మాధవరావు గారికి, నాగమల్లేశ్వరి మేడం గారికి నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే సంపద సృష్టించబడుతుంది, అప్పులు ఉండవు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయన్నది తరతరాలుగా తన మీడియా బలంతో ప్రజల మీద రుద్దబడుతున్న ఒక ప్రచారం మాత్రమే. ఇప్పుడు మీరు, నేను 3వ తరం 4వ తరం కూడా చూస్తోంది ఈ ప్రచారాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారో. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వైట్ పేపర్ అని చెప్పి పెట్టారు. కానీ ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అప్పులు వైఎస్ఆర్సీపీ హయాంలో 33% ఉంటే జిఎస్డిపిలో ఈ రోజు 36% వెళ్ళాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 36% దాటిపోయింది. అలా చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ అన్ని జీతాలకు సరిపోతున్నాయి, కేంద్రం ఇచ్చే గ్రాంట్ అప్పులు వడ్డీలకు సరిపోతున్నాయి, సంక్షేమ పథకాలకు అప్పులు తేవాల్సి వస్తుంది, ఆ అప్పులతోనే నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని చెప్పారు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పలేదు కదా. ఏముంది, అప్పు తెచ్చి బటన్ నొక్కడం, మూల నుంచున్న ముసలాను కూడా బటన్ నొక్కుతుంది, అది కాదు జగన్, దాన్ని చూసి నేర్చుకొని నేను వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తా, సంపద సృష్టించడం చేత కాని వ్యక్తికి అప్పులు చేసి పథకాలు ఇచ్చే అర్హతే లేదు అని కూడా మాట్లాడారు కదా. కానీ ఈ రోజు మాత్రం మొత్తం అప్పు కంట్రోల్లోనికి రావడం లేదు, అప్పులు చేసి నేను సంక్షేమం ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆత్మశుద్ధి పరనింద ఇక్కడ కూడా.
మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా జరిగింది అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఖజానాలో 100 కోట్లు ఉంటే కానీ అంతటితో అయినా ఆగారా? యనమల రామకృష్ణుడు గారు 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది, మేము మొత్తం అప్పులు ఎక్కడ కావాలో అక్కడ తెచ్చేసామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈనాడు పత్రికలో రాసుకున్నారు దీన్ని. మేము మొత్తం అప్పులు తెచ్చేసాము, అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు జగన్మోహన్ రెడ్డికి, ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎలా నడుపుతారో మేము చూస్తామని డైరెక్ట్ గా ఎంత లోపల కసి ఉంటే ఆక్రోశం ఉంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఓ చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లే నాకు ఇచ్చిపోయారు కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని అన్నారా? లేదు. ఆయన 5 ఏళ్లు పరిపాలన చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం జిఎస్టీ వసూలు పడిపోతున్నాయి. కానీ ఏదేదో గణాంకాలు చెప్తున్నారు. జిఎస్డిపిలో మనం ఎక్కడోకి వెళ్ళిపోతున్నాం అంటారు. జిఎస్టీ వసూలు ఎందుకు లేవు సార్, మరి ఆదాయం ఎందుకు లేవు సార్ అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పారు. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని వైట్ పేపర్ తో కావాల్సిన వాళ్ళని పిలుచుకున్నారేమో అని కొంతమంది బాగా గట్టిగానే అడిగారు, విలేకరులు కూడా ప్రశ్నలు. కానీ ఇంకో విలేకరు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రశ్నలు ఇంటూ ప్రశ్నలు వస్తూ ఉండడంతో, సార్ మీరు 2 ఏళ్ల క్రితం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఈ రాష్ట్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ 2 ఏళ్లలో ఇన్ని పథకాలు ఎలా ఇచ్చారు సార్ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో పాజిటివ్ గా ఉందని చెప్పి నేను అలా చేశా ఇలా చేశా అని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా గణాంకాలు కనిపించడం లేదు. కాగ్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా బాగా గమనించండి, ఈరోజు వైట్ పేపర్ అని చెప్పి మొత్తం స్లైడ్స్ వేశారు కదా, ఎక్కడ కూడా సోర్స్ చెప్పారు. ఇదే కాగ్ చెప్పిందా, ఆర్బీఐ చెప్పిందా, ఏ సంస్థ చెప్పిందా అనేది చెప్పారు. ఊరికే చంద్రబాబు నాయుడు గారు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్తూ వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఈ రోజు జిఎస్డిపితో దీంతో పాటు పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతూ ఒక నిజాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. మరి ఎందుకు పొరపాటు జరిగిందో కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ మేము కట్టామని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది పీపీపీ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అనేశారు. యాక్చువల్లీ వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఇది. సార్ ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము భోగాపురం ఎయిర్పోర్ట్ కు 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పీపీపీ మోడల్ లో ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి రోడ్ కనెక్టివిటీ అన్ని రెడీ చేస్తే ఆ ఎయిర్పోర్ట్ కట్టింది జిఎంఆర్ సంస్థ. ఇదే చెప్పారు వైసీపీ వాళ్ళు. కానీ గుమ్మడికాయ నాదే కొబ్బరికాయ నాదే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా అసలు విషయం చెప్పేశారు. వైసీపీ వాళ్ళు ఎక్కడ కట్టారు? వైసీపీ వాళ్ళు కట్టలేదు, కానీ భూములు అనుమతులు అన్ని వైసీపీ వాళ్ళు తెచ్చారు. కట్టింది జిఎంఆర్ సంస్థ సొంత డబ్బులతో. మరి చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది ఇక్కడ? లేదు. ఈ రోజు అసలు విషయాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. ఇక పారిశ్రామికవేత్తల గురించి పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మొత్తం వైసీపీ హయాంలో తరిమేశారు. ఒకసారి ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులను పరిగెత్తేలాగా తరిమి కొట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ 2 ఏళ్ల కాలంలో ముందు కూడా అవుతూ ఈ 2 ఏళ్ల కాలంలోనే ఏం చేశారన్నది కూడా ఒకసారి చూస్తే, ఇప్పుడు ఆదాని అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు పెట్టేకి వస్తే ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక పగబట్టినట్టు ఆదానికి అమ్మేస్తున్నారు, ఆదానికి దోషపెడుతున్నారు అని రాయడంతో కాకుండా ఒక రోజు ఎక్స్ట్రీమ్ గా ఆదాని అనే వ్యక్తిని ఆంధ్ర నుండి తరిమి కొడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని రాశారు కదా. ఆ తర్వాత జిందాల్ మీద ఏం చేశారు, జత్వాని గారిని తీసుకొని వచ్చి పెట్టారు, ఆయన మీద ఒత్తిడి తెచ్చారు కదా. జమ్మలమడుగులో ఒక ప్రముఖ సిమెంట్ కంపెనీని అక్కడ కూటమి ఎమ్మెల్యే సుమోలు అడ్డు పెట్టి లోపలికి మెటీరియల్ పోకుండా కూడా వారాల తరబడి అడ్డుకున్నారు. ఇది వాళ్ళ పత్రికలోనే రాస్తున్నారు కదా. పల్నాడులో 2 ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలు, భవ్య సిమెంట్ ఒకటి, చెట్టినాడు, ఈ రెండింటిని 3 నెలల పాటు క్లోజ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలకు ముడుపులు ఇవ్వలేదు. ఇవన్నీ జరిగాయి కదా. చంద్రబాబు నాయుడు గతంలో జపాన్ ఆయన ఏం చెప్పారు, మకేన్ ఆయన దేశంలో యునైటెడ్ బ్రూవరీస్ మీద కప్పం కట్టాలని వాళ్ళ మీద దాడులు చేశారు. అన్నిటికీ మించి పారిశ్రామికవేత్తల మీద చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉంటే మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అంత ఘనంగా కట్టారు కదా, అదే ప్రాంతానికి చెందిన జిఎంఆర్ గారికి ఎందుకు మైకి లేదు, ఇవ్వలేదు. అదొకటే. ఇది డేటా సెంటర్ కి సంబంధించి ఎంఓఏ జరిపినప్పుడు ఆదాని గారిని పిలవలేదు. పిలవకపోగా ఆదానికి సంబంధమే లేదని వాదించారు కొద్ది రోజుల పాటు. అంటే ఏంటి, మొత్తం క్రెడిట్ మనమే. ఇప్పుడు జేఎంఆర్ గారు మాట్లాడుకుంటే ఆ ప్రాజెక్ట్ ఎలా కట్టారు, మేము కట్టాం, ఇంత ఖర్చు పెట్టామని చెప్పేవాళ్ళు. ఆ రోజు తెలిసిపోయి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అనుమతుల గురించి కూడా మాట్లాడతారేమో. పైగా అన్నింటికి మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరుకుంటున్నారని కూడా చెప్పారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్నారేమో కానీ ఎక్కడా కూడా ఆయనకు కూడా అవకాశం ఇవ్వకుండా చేశారు. ఇవన్నీ చెప్తే ఇప్పుడు కాదు, 2016, 2014, 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో 150 ఎకరాల్లో 1000 పడగల ఆసుపత్రి కడతామని చెప్పి ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వస్తే డబ్బులు కూడా చెల్లిస్తే ఒకరోజు హఠాత్తుగా పెద్ద మనుషులు వచ్చేసి ఇలా అయితే మీకు అనుమతులు రావు, హాస్పిటల్లో సగం వాటాయి సగం ముడుపులు ఇవ్వని అడిగారు. దాంతో నేను వెళ్ళిపోతున్నానని ఇదే సాక్షి టీవీలో సాక్షి పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆ సంస్థ CEO ఇక్కడ నుండి వెళ్ళిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో
ఒక మాట మాట్లాడితే అమర్ రాజు బ్యాటరీ అంటారు. అమర్ రాజు బ్యాటరీ ఎక్కడా పోలేదు, ఆడి బ్రహ్మాండం ఉంది, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్ చేసుకోండి అంటేనే దాన్ని అంత రచ్చ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి పదుల సంఖ్యలో ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని కేసులు పెట్టి ఈ రోజు కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఇలా చేస్తూనే అవతల వాళ్ళ మీదకి నిందలు వేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు. నాగమల్లేశ్వర్ గారు, 3,20,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన వాళ్ళని అడవి పందులతో పోలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి 24 నెలల్లోనే 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అలాంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు చేసే విధ్వంసాన్ని ఏమనాలి? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి కూడా ప్రేక్షకులకి నమస్కారాలు సార్. నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక మాట గుర్తొస్తుంది సార్. ఆయనకి ఏదో శాపం ఉన్నట్టు ఉంటది. ఎందుకంటే ఆయన నిజం చెప్తే ఏదో తల వెయ్యి పక్కలవుద్దని. ఏ రోజు నిజం చెప్పడా సార్? ఏ రోజు నిజం చెప్పాలనేటువంటి ఆలోచన దృక్పథం రాదా? మీరు గమనిస్తే అప్పట్లో రోషయ్య గారిది ఒక వీడియో ఉంటది సార్. ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆ వీడియో ఏమన్నా ఉంటే ప్లే చేయండి. యాక్చువల్ గా అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట, ఒకటే డైలాగు, ఖజానాలో డబ్బులు లేవు. ఈ మాట తప్పితే వాళ్ళు ఏం మాట్లాడరు సార్. నేను అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, వచ్చిన 2 సంవత్సరాలకే 3,60,000 కోట్లు ఏ పథకం ఇవ్వకుండా, ఏ ఇల్లు కట్టకుండా, ఏ హాస్పిటల్ కట్టకుండా, ఒక్క రైతు భరోసా కేంద్రం ఏమి ఇవ్వకుండా, నాడు ద్వారా ఏం డెవలప్మెంట్ చేయకుండా, ఏ పోర్ట్లు కట్టకుండా, ఏ మెడికల్ కాలేజీలు కట్టకుండా, ఏ ప్రభుత్వ హాస్పిటల్ కట్టకుండా, ఒక్క పథకం ఇస్తానన్న సూపర్ 6 ఒక్కటి ఇవ్వకుండా మీరు 3,60,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు చెప్పాలా? అడవి పందులు ఎవరో, అడవి దొన్నలు ఎవరో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలియదా సార్? అరే 2 సంవత్సరాల కరోనా పోయి 3 సంవత్సరాలలో ఎన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టారు, ఎన్ని 17 మెడికల్ కాలేజీలు కట్టారు, పోర్ట్లు కట్టారు, 10 పోర్ట్లు, నాడు ద్వారా డెవలప్మెంట్ చేశారు, ఉద్దానం కట్టారు. ఆయన చరిత్రలో చూసుకుని ఉంటే 3 సంవత్సరాలకి అంత డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మీకు అడవి పందులు? మేము అడవి పందులం, మీరు దోచుకుంటుంది పందికొక్కులు దోచుకుంటున్నట్టు దోచుకుంటున్నారు సార్. ఇవాళ పంచదారలోకి వెళ్ళండి, అనకాపల్లి జిల్లాలో పంచదారలో వెళ్తే ఎవరు అడవి పందుల్లా దోచుకున్నారనేది తెలుస్తుంది. అదే నక్కపల్లి మండలంలో ఎవరైతే దళిత భూములు 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ భూముల్ని పందికొక్కుల్లా ఎవరు దోచుకున్నారో తెలుస్తుంది. ఇవాళ అడ్డగోలుగా విశాఖలో ఉన్నటువంటి ల్యాండ్లు నా ఇష్టం, నచ్చినట్టు నేను ఇచ్చుకుంటానంటే మీ హెరిటేజ్ భూములు ఇచ్చుకోండి, మీకు నచ్చినట్టు, నా ఇష్టం అనుకున్నట్టు. ఎవరు సొమ్మని చెప్పేసి ఇవాళ దోచుకుంటున్నారు సార్. మాధవరావు గారు ఒక పాయింట్ చెప్పారు, 99 పైసలకి భూములు తీసుకున్న ఒక్కరు కూడా ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టలేదని. ఇదేం విచిత్రం? దోచిపెడితే వచ్చిన భూములే కదా, మరి ఎందుకు ఒక్కరు కూడా ఏ కంపెనీకి ఈ రోజు వరకు కొబ్బరికాయ కొట్టకపోవడం ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇది కాదు సార్, అసలు వీళ్ళు చెప్పుకుంటున్న షోపులు తప్పితే ఎన్ని కంపెనీలు బయటకు వెళ్తున్నాయి? మీరు వైజాగ్ లో ఉంటారు కదా, మీరు వైజాగ్ లో ఉంటారు కదా, ఏ కంపెనీలు కొత్తగా రాలేదా? కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఇప్పటి వరకు, గుమ్మడికాయ సంగతి తర్వాత. కాదు సార్, ఏం కొట్టారు? ఏ కంపెనీ? అనకాపల్లిలో ఉన్నటువంటి కోకా కోలా కంపెనీ ఎందుకు పోయింది? దేనికి పోయింది? దానికోసం చెప్పమనండి. ఎన్ని కంపెనీలు పోతున్నాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చారు, ఇవాళ ఎన్ని పోయాయి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియదా? కోకా కోలా గానీ, అజాద్ మొబిలిటీ గానీ, జూపిటర్ గానీ, జిన్ఫా గానీ, ఐసెన్ సాఫ్ట్వేర్ కంపెనీ గానీ, టాటా పవర్ గానీ దగ్గరగా 12,890 కోట్ల పెట్టుబడులు ఎనిక్కిపోయినప్పుడు మీ చాతగాని తనానికి ఇవన్నీ నిదర్శనాలు కదా. మీరిచ్చే బిల్డప్లకి, మీరిచ్చే ప్రమోషన్లకి ఏదో స్టవ్ వెలిగించకుండా చేపల కూర చేసినంత ఈజీ కాదు సార్ కంపెనీలు కాపాడుకొని ఉంచుకోవడం. ఏం మాట్లాడుతున్నారు సార్ ఇవాళ తెలియక అడుగుతాను. చేపల కూరకి కంపెనీలకి ఏం సంబంధం? అదే అంటున్నా సార్, దానికి ఇచ్చిన ప్రమోషన్సే కదా ఇవాళ ఇచ్చుకుంటున్నారు. ఒక కంపెనీని నిలబెట్టుకోగలుగుతున్నారా? ఒక కంపెనీని తేగలుగుతున్నారా? సింహాచలంలో గోడే చక్కగా కట్టలేని వాళ్ళు మీరు వచ్చి 2 సంవత్సరాలలో ఎయిర్పోర్ట్ కట్టానని మీ ఎలివేషన్స్, మీ ప్రమోషన్స్, దానికి 100 కోట్లు 1000 కోట్లు తగలెట్టి ఎవడి సొమ్ము సార్ ఇది? ఒక్కొక్క సామాన్య ప్రజల మీద ఈ రోజు 2,20,000 చిల్లర పడుతుంది అని అంటే ఎట్ట సార్? ఇవన్నీ ఎవరు కట్టాలా? మీరు కట్టాలా? నేను కట్టాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టాలా? లైవ్ చూస్తున్న ప్రజలందరూ కట్టాలి. ఎవరి సొమ్మని మీరు దారదత్తాలు చేసుకుంటారు? ఎంత డబ్బులు వాళ్ళకి నాశనం చేశారు సార్. నేను ఒక మాట చెప్తాను సార్,
మీరు ఏ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళ డెవలప్మెంట్ లో పేదరిక నిర్మూలన ఏ రోజన్నా జరిగిందా సార్? నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే పేదరిక నిర్మూలన జరిగిందని సెంట్రల్ ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ రిపోర్టు చెప్పదా? ఆయన చేసినటువంటి ప్రభుత్వాల్లో డెవలప్మెంట్ అయిందా లేదానని 11 నుంచి 4% కి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ ఇవాళ వచ్చారు అడవి పందుల్లో దోచుకోవడానికి, పేదోడి రక్తాన్ని పీల్చేయడానికి. మళ్ళీ పేదరికం పడిపోయింది. పేదరికంలో ప్రజలు పడిపోతున్నారు, కొనుగోలు శక్తి పడిపోతుంది. మీరు ఏం ఉద్ధరించారని ఓపెన్ ఛాలెంజ్ సార్. 10 లక్షలు 14 లక్షల కోట్లు అని అన్నారు కదా. ఒక్క ప్రెస్ మీట్ ద్వారా అయినా, ఒక్క డిబేట్ ద్వారా అయినా వాళ్ళని ఓపెన్ ఛాలెంజ్. మేమైతే మా పార్టీ తరపు నుంచి ఎవరమైనా రావడానికి సిద్ధమే. మా అధికార ప్రతినిధులైనా, మా ఎమ్మెల్యేలైనా, మా ఎమ్మెల్సీలైనా, ఎవరైనా సరే 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని నిరూపించగలిగితే ఆ రోజు మాట్లాడొచ్చు సార్. ఎందుకు ఈ సొల్లు మాటలు, ఈ సొల్లు ప్రెజెంటేషన్స్, ఇవన్నీ జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మీవన్నీ అబద్ధాలు. మీరు చెప్తున్నటువంటి శ్వేతపత్రము అది శ్వేతపత్ర కాదు, విషనాగ పత్రం అనే విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు. సో ఇలాంటి పత్రాలు, ఇలాంటి లేనిపోని కబుర్లు చెప్పడానికి రాష్ట్రంలో వినడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా లేరు. రైట్. అమర్ రాజా ఏదో రాష్ట్రాన్ని వదిలి పారిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది అక్కడే ఉంది. ఇప్పటికీ అదే కాలుష్యము, ఇప్పటికే అదే రకమైనటువంటి లెడ్, అదే రకమైనటువంటి క్యాన్సర్, ఇప్పటికే అదే ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ప్లాంట్ విస్తరించుకున్నారు, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం మంచిగా ఏమన్నా అక్కడ ఆ కాలుష్యం జరగకుండా ఏమన్నా చర్యలు తీసుకున్నారేమో నాకైతే తెలియదు. కానీ ఆ ఫ్యాక్టరీ అయితే మాత్రం తిరుపతి దగ్గరే అలాగే కరకంబాడ్లో కొనసాగుతూనే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకొస్తారు. వారు చెప్పుకున్న మాటే, నా ముఖం చూసి వస్తారు, నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటారు కదా. ఇప్పుడు పారిపోయిన కంపెనీల లిస్టు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి, వీళ్ళ అవినీతిని చూసి పారిపోయారా, వీళ్ళ బెదిరింపులు చూసి పారిపోయారా, వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం చూసి పారిపోయారా, ఏదైతేనేం ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి లేటెస్ట్ ఒక పరిశ్రమ సార్, 6,675 కోట్ల రూపాయల టాటా పవర్ ఈ రాష్ట్రాన్ని వదిలి బాయ్ బాయ్ టాటా అని చెప్పి వెళ్ళిపోయింది. ఒడిశాకి వెళ్ళిపోయింది, పక్క రాష్ట్రానికి. బీజేపీ అధికారంలో ఉండేటటువంటి రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రాన్ని వదిలి చంద్రబాబు నాయుడు గారు కూటమిని లీడ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ను వదిలి పక్క రాష్ట్రమైనటువంటి ఒడిశాకు వెళ్ళిపోయింది సార్. టాటా బాయ్ బాయ్ అని చెప్పిపోయింది. ఈ టాటా బాయ్ బాయ్ ఇలా ఎన్ని చెప్పాయి అనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా మనం 99 పైసలకే భూములు ఇస్తున్నాం కదా. 99 పైసలకి భూములు ఇచ్చినా సరే మాకొద్దు బాబోయ్, మేము ఇక్కడ ఉండం, మీకు దండం అని పారిపోతున్నారు. టాటా పవర్ 6,675 కోట్ల రూపాయల పెట్టుబడి, స్టేటస్ చూస్తే పరార్. నెక్స్ట్ కోకోకోలా 1,200 కోట్ల రూపాయల పెట్టుబడి, స్టేటస్ చూస్తే పరార్. ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయింది, దండం పెట్టేసింది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. జూపిటర్ రెన్యూబుల్స్ 2,700 కోట్లు పరార్. ఆజాద్ మొబిలిటీ 1,046 కోట్లు పరార్. జిన్ఫ్రా 1,150 కోట్లు పరార్. నాల్కో మెధాని అసలు తమ ఆలోచనల్ని, పెట్టుబడి విధానాన్ని ఉపసంహరించుకొని కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థ పరార్ ఈ రాష్ట్రం నుంచి. ఎంత? 5,500 కోట్లు. లేటెస్ట్గా 12,000 కోట్లకు పైగా, దాదాపు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూసి, లోకేష్ గారిని చూసి మా కొద్దు బాబాయ్ అనుకొని పారిపోయాయా? వీళ్ళ వేధింపులు చూసి పారిపోయాయా? వీళ్ళ అవినీతి చూసి పారిపోయాయా? ఈ రెడ్ బుక్ రౌడీజాన్ని చూసి పారిపోయాయా? సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ తోమాటి గారు, ఏంటి సార్ ఇది? మీకో దండం, ఇక్కడ మేము ఉండమని ఈ రకంగా పరిశ్రమలు పారిపోవడం. సార్ మీరు చెప్పిన పరిశ్రమలు కాకుండా లేటెస్ట్గా ఇంకో పరిశ్రమ కూడా ఉంది సార్. 99 పైసల భూములు దాంట్లో ఏదైతే రహేజా రియల్టర్స్ కంపెనీకి భూములు ఇచ్చిందో 99 పైసలకు 27 ఎకరాలు ఇచ్చేవని సాక్షాత్తు మన కౌన్సిల్లో లోకేష్ గారు చెప్పారు. ఆ రహేజా రియల్టర్స్ కంపెనీ కూడా బ్యాక్ స్టెప్ వేస్తే మొత్తం కమర్షియల్ కట్టాల్సిందే అని చెప్పి అగ్రిమెంట్ చేసిన ల్యాండ్ మళ్ళీ 50% కమర్షియల్ కట్టుకోండి, 50% మీరు రియల్ ఎస్టేట్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ కట్టుకోండి. జీవో మార్చిచ్చింది సార్ ఈ 3 నెలల్లో. నేను నిరూపిస్తారు రేపు కౌన్సిల్లో. ఏదైతే రహేజా ఐటీ కంపెనీకి ఇచ్చిన 27 ఎకరాలు మానేసి పోతామంటే వాళ్ళకి మళ్ళీ జీవో మార్చి రిజిస్ట్రేషన్ సగం కట్టుకొని అమ్ముకోండి భూములు అని చెప్పి జీవో ఇచ్చిన ప్రభుత్వం సార్ ఇది. ఇదే కాకుండా నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఏదైతే నెల్లూరులో వచ్చిన కంపెనీలు అన్నీ పరారు. ఆ దాదాపు ఇండోసోల్ కూడా ఇప్పుడు పరారయ్యే పరిస్థితి వచ్చింది సార్.
వాళ్ళు కూడా ఒరిస్సాకు పోయి ఈరోజు ఇండోసెల్ కంపెనీ కూడా కొంత డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఏపీలో వాళ్ళు పెట్టాలనుకున్న పెట్టుబడులు మొత్తం ఇక్కడ కాకుండా ఒరిస్సాకు కూడా మా పెట్టుబడులు తీసిపోయి మార్చుకునే పరిస్థితి వచ్చింది సార్. నేను ఇంకొక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతూ ఆయనంట నెల్లూరు నుంచి తడ వరకు నేషనల్ హైవే తీసుకొచ్చాడంట. అందువల్ల రాష్ట్రంలో రోడ్లు మొత్తం అసలు సాఫీగా చెంది. ఎంత బాగా మాట్లాడతాడు సార్. నేను అడుగుతా ఉన్న క్లియర్గా 2014-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యంగా ఉండి తీసుకొచ్చిన నేషనల్ హైవేలు 11,000 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్య ప్రభుత్వంలో లేకపోయినా సరే ఆయన గత 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నేషనల్ హైవేలు మొత్తం 39,000 కోట్లు సార్. మీరు చెక్ చేసుకోండి. చిత్తూరు నుంచి నాయుడుపేట దగ్గర 10 లైన్లు సార్. ఈరోజు మళ్ళీ అనంతపూర్ నుంచి మా మదనపల్లికి వచ్చే రోడ్డు కానీ, మళ్ళీ లేకపోతే కృష్ణపట్నం వచ్చే రోడ్డు కానీ, మళ్ళీ లేకపోతే అనంతపూర్ నుంచి అమరావతి రోడ్డు కానీ, అసలు ఈ రాష్ట్రంలో ఏది ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, మచిలీపట్నం పోర్టుకి, మూలపేట పోర్టుకి, రామాయపట్నం పోర్టుకి, కృష్ణపట్నం పోర్టుకి మొత్తం అనుసంధానం చేస్తూ 10 లైన్లు, 6 లైన్లు, 4 లైన్లు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 39,000 కోట్లు సార్. చూసుకోమని చెప్పండి ఒకసారి తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ. కాదని చెప్పమని నేను ఒప్పుకుంటే అక్కడ నిరూపిస్తాను. నేను 11,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేలు మీరు తీసుకొచ్చి మేము తెచ్చిన 39,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేల్ని మేము తెచ్చామని చెప్పుకోవడానికి కొద్దిగా ఉండాలి సార్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొకటి గమనించండి సార్, మనందరం కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి, మనం గమనించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభలు నిర్వహించుకుంటూ ఆ బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతుంది సార్? వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఈరోజు బహిరంగ సభలు పెట్టుకున్నట్టు కనపడతా ఉంది. ఏ రోజు ఎక్కడ బహిరంగ సభ పెట్టినా, ఏ రోజు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఎజెండాగా పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది సార్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం తిట్టడం ఎవరైనా సహజం సార్. అని ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అపోజిషన్ తిడతారేంటండి? అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ తిడతారు, గవర్నమెంట్లోకి వచ్చినాక అపోజిషన్ తిడతారు. అంటే ఎప్పుడు వీళ్ళే తిడతా ఉంటారా? అంటే వీళ్ళు ఏం చేసి చెప్పుకోరా? అసలు లేదు చేయలేదు అంటే వీళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి అపోజిషన్లో ఉంటేనేమో అబండాలు వస్తూ ఉంటారు అధికార ప్రభుత్వం మీద. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా అసలు ఈ రోజు 2 ఏళ్లలో ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఏం అభివృద్ధి చేశాడు, ఏం ఉద్యోగాలు తెచ్చాడు, అవి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటి సార్ ఇది? వీళ్ళు లూటీ చేస్తా, వీళ్ళు దోపిడీ చేస్తా, గత ప్రభుత్వం గురించి వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఇంకొకటిసారి లాస్ట్ మాట, పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నా సార్ నేను. పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారిని జంతర్ మంతర్లో ఏదైతే విద్యార్థులు 21 మంది ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థులు చనిపోతే దేశం అంతా బగ్గుమని ఒక్కసారి యువత మొత్తం రోడ్డు ఎక్కితే జంతర్ మంతర్లో స్వచ్ఛందంగా మోదీ గారిని ఎవరో 2-3 తిట్టారంట. నేను కన్నీళ్లు కారిపోని అంట. నేను అడుగుతా ఉన్నా సార్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి అసలు మీరు తిట్టిన తిట్లు, మీరు మాట్లాడిన భాష మోదీ గారిని కానీ బీజేపీని ఎవరు తిట్టలేదు. మరి చంద్రబాబు నాయుడు మోదీ గారిని తిట్టేప్పుడు మీకు ఎందుకు కన్నీళ్ళు రాలేదు సార్? పిల్లలు తిడితే కన్నీళ్ళు వచ్చినాయి అంట, 21 మంది ఆత్మహత్య చనిపోతే కన్నీళ్ళు రాలేదు. ఇది మళ్ళీ యువత అని చెప్పి తిరిగి ప్రశ్నించడం మానేశాడు. ప్రశ్నించేవాడిని చూసి నేను అడుగుతున్నాడు. ప్రశ్నించడం మానేసి గమ్మున ఉండొచ్చు కదా సార్ ఇంట్లో. అది వదిలిపెట్టి యువత ప్రశ్నిస్తే, ఎవరైనా జన్జీ ప్రశ్నిస్తే దానికి ఏడుపు వచ్చేస్తుందంట. అంటే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఉంది సార్. ఎందుకంటే నిన్న మోదీ గారి సభలో ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎక్కడ జనసేన బీజేపీ వదిలిపెట్టి బయటికి పోద్దు అని భయపడి ఈరోజు మోదీ గారికి సాగిలు పడ్డారు. బీజేపీ వాళ్ళు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మొత్తం తెలుసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు విచ్ఛిన్నం అవుతున్న భయంతో ఆ ప్రోగ్రామ్ అనుకూలంగా చేసుకొని వీళ్ళు బీజేపీకి సాగిలు పడి అన్ని పొగిడే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసుకున్నది సందర్భంగా తెలియజేస్తాం. రైట్ రామనాథ్ గారు, పెద్ద పరిశ్రమలు టాటా చెప్పి వెళ్ళిపోవడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 99 పైసలకు భూములు తీసుకున్న కంపెనీలు అసలు ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి, కొబ్బరికాయలు కొంటున్నాయా, కొంటాయా, కొనవాసులు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఉన్నప్పుడు కూడా ఇదే విశాఖపట్నంలో కొన్ని కంపెనీలకు చాలా కాల్చోకగా వివాదాస్పదంగా భూములు ఇచ్చారు. కానీ ఆ కంపెనీలు పెట్టాలనుకుంటే అక్కడ పెట్టచ్చు, ఏం మాస్ లాంటి నిర్మించవచ్చు, నిర్మించుకోవడం భూములు అలాగే ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పావల కోడికి 30 మసాలా అవసరం లేదు ఆయన అని రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇవ్వడమే కాకుండా మళ్ళా విజయవాడ బస్ స్టాండ్ కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఎందుకు అయ్యారు? అంత అవసరం ఏమొచ్చిందో ఒక మాల్కి సంబంధించిన సంస్థ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత తాపత్రయం పడ్డారు? అంటే ఏదో ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద అనివార్యంగా ఏర్పడిందా? ఇప్పుడు 99 పైసలకు భూములు తీసుకున్నారు, వాళ్ళు ఎందుకు అసలు అక్కడ ఏది మొదలు పెట్టడం లేదు అంటే వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి తీసుకున్నారా, లేకుంటే కిట్ ప్రోకో లాంటిది జరిగిందా?
అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. అందుకే వాళ్ళు పెట్టుబడులు అక్కడ ఇంకా చేయడం లేదేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అసలు ఓవరాల్ కూడా గమనిస్తే బాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక సంస్థ పెట్టుబడి పెట్టడానికి వస్తుంది అంటే వెంటనే తెలుగుదేశం పార్టీ పత్రికలు విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టేది. అవును. కానీ ఈ రోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా పాత పరిశ్రమలైన భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, కడపలో జిందాల్ స్టీల్ కావచ్చు, మళ్ళీ ఇంకోసారి ఇచ్చినా సరే వైసీపీ వాళ్ళు ఎక్కడ నెగిటివ్ గా కామెంట్ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి విష్ చేశారు, శుభాకాంక్షలు చెప్పారు, కానీ అది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నాడని కూడా చెప్పడం లేదు. అంటే పారిశ్రామికవేత్తల పట్ల తొలి నుంచి కూడా అగౌరవంగా వ్యవహరిస్తున్నదే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఏది పందికొక్కులాగా పందుల్లాగా తినేశారు. చాలా అన్యాయమైన స్టేట్మెంట్ వైసీపీ వాళ్ళ గురించి ఇది మాత్రం. ఎందుకంటే ఏమైనా లక్ష బెల్ట్ షాప్లు ఏమైనా నడుపుకున్నారా వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో? ఏమన్నా అప్పుడు పాపం అధికారంలో ఉన్నప్పుడు ఒక బెల్ట్ షాప్ నడుపుకొని 4 డబ్బులు సంపాదించుకున్నారా? ఇసుక ద్వారా ఏడాదికి 940 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఈ రోజు ఇసుక, మట్టి, చెరువులు, నదులు అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి తెలియదా? చివరికి ఇంటి ముందు ఉన్న ఒక బోర్ బావిని బాగు చేసుకోవాలన్నా సరే ఆ ఎదురుగా ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడికి డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే నడు రోడ్డు మీదే బట్టలు లేకుండా కొట్టే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పోలీస్ స్టేషన్లలోని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చొరబడ్డారు. రిజిస్ట్రేషన్ చేయాలండి, ప్రైవేట్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఎమ్మెల్యేలకు ముందే చెప్పి డబ్బులు ఇవ్వాలి, లేఅవుట్ చేయాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ ఏది వాళ్ళ పత్రికల్లోనే అంటే భరించలేని స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని రాస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని మళ్ళా వైసీపీ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అనడం మాత్రం కరెక్ట్ కాదు. రైట్. నాగమల్లేశ్వరి గారు, సారీ అండి, సమయం మించిపోయింది, మీతో మళ్ళీ మాట్లాడించలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు నాగమల్లేశ్వరి గారు, రామనాథ్ గారు, తూమాటి మాధవరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.